హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిపిఏ హబ్ విత్ మీ. మన ఛానల్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ఏఐ టూల్స్ ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే వీడియో రిలీజ్ అయిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చుద్ది. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు రివర్స్లో స్లైసింగ్ ఎలా చేయాలో చూద్దాం. మీరు రివర్స్లో స్లైస్ చేయాలంటే మనకి ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ప్రింట్ అవ్వాలి అండ్ మళ్ళీ మనం ఎక్కడ ఆపకూడదు. అంటే మనకి స్టార్టింగ్ నుంచి ప్రింట్ అవ్వాలి, మధ్యలో ఎక్కడ ఆగకూడదు, కానీ రివర్స్లో ప్రింట్ అవ్వాలి. కాబట్టి నేను స్టెప్ దగ్గర -1 ఇచ్చా. నాకేంటంటే ఆరెంజ్ నుంచి స్టార్ట్ అయింది. అంటే స్టార్ట్, స్టాప్, స్టెప్ ఇచ్చా. స్టార్ట్ అవ్వచ్చు, స్టాప్ అవ్వచ్చు, కానీ స్టెప్ దగ్గర -1 ఇచ్చినప్పుడు ఇది నెగిటివ్ ఇండెక్సింగ్ ద్వారా వెళ్ళుద్ది అనమాట. అంటే మనకి లాస్ట్ నుంచి ప్రింట్ చేసుద్ది. ఆల్రెడీ మనం నెగిటివ్ ఇండెక్సింగ్ ఇచ్చామంటే మనకి లాస్ట్ నుంచి ప్రింట్ అవుతాయి. లేదు, ఇప్పుడు సపోజ్ నేను -1 ఇచ్చి అంటే నాకు రివర్స్లో స్టార్ట్ అవ్వాలి, ఒక -3 దాకా ప్రింట్ అవ్వాలని చెప్పి ఇచ్చా. నాకేమైంది, ఏది ప్రింట్ అవ్వాల. అంటే స్టార్టింగ్ పాయింట్ ఇచ్చా, ఎండింగ్ పాయింట్ ఇచ్చా, కానీ మనకి నెగిటివ్ ఇండెక్సింగ్ కదా, కాబట్టి మనకేం ప్రింట్ అవ్వాల. మనకి ఇక్కడ ఎందుకు ప్రింట్ అవ్వలేదంటే మనకి యాపిల్ అనేది -5తో వచ్చుద్ది. నెగిటివ్ ఇండెక్సింగ్ ఎప్పుడైనా వెనకాల నుంచి ఇండెక్సింగ్ ఇచ్చుద్ది. ఇక్కడ యాపిల్ 0తో స్టార్ట్ అయితే మనకి ఇక్కడ ఆరెంజ్ -1తో స్టార్ట్ అవుద్ది. ఎలాగంటే ఆరెంజ్ -1, బనానా -2, అలాగా యాపిల్ -5, ఈ మ్యాంగో కివి -3, -4 అలా వస్తాయి. కాబట్టి మనం ఒకవేళ నెగిటివ్ ఇండెక్సింగ్ ఇస్తే అసలు -1 అనేది ఆరెంజ్ సైడ్ వెళ్ళుద్ది. ఈ ఆరెంజ్ తర్వాత మనం మూవ్ అవ్వాల్సిందే టు మ్యాంగో. మ్యాంగో రావాలి అంటే మనకి ఇటు వెళ్ళాలి కదా, ఇటు కాదు కదా. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు నెగిటివ్ ఇండెక్సింగ్లో ఇక్కడ -3 ఇచ్చి -1 ఇస్తా. నాకు ఇప్పుడు ప్రింట్ అయినాయి. అంటే ఏంటి, ఇక్కడ -1, -2, -3. మనకి ఇక్కడ నెగిటివ్ ఇండెక్సింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే మనం బ్యాక్ సైడ్ నుంచి ఇచ్చుకోవాలి ఎప్పుడైనా. నెగిటివ్ ఇండెక్సింగ్లో రివర్స్లో ప్రింట్ అవ్వాలంటే మనం 3 ఇవ్వాలి. అంటే అలాగా స్టార్ట్ స్టాప్ ఆపేసి మనం రిపీట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం నెగిటివ్ ఇండెక్సింగ్ చూసాం, రివర్స్ స్లైసింగ్ చూసాం. ఇంకా టపుల్ని ఎలాగా, టపుల్ అనేది ఇమ్యూటబుల్, అంటే మనం మళ్ళీ ఇవ్వలేం కదా. అంటే ఏంటి, మళ్ళీ మనం ఎలిమెంట్స్ చేంజ్ చేయలేం. ఒక్కసారి ఇనిషియలైజ్ చేస్తే అవే ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నేను ఒకసారి ట్రై చేద్దాం అవుద్దా లేదా అని. కివి ప్లేస్లో నేను ఒక వేరేది ఏమైనా యాడ్ చేయాలనుకున్నా. సపోజ్ నేను కివి అనేది ఇండెక్సింగ్ ఎంత 1, అంటే 0, 1, కివి ఇండెక్స్ 1 కదా. నేను ఈ ప్లేస్లో లైక్ పపాయ యాడ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు పపాయ యాడ్ చేయమని చెప్పి దానికి ఇచ్చా. నేను దీన్ని రన్ చేస్తే నాకు ఎర్రర్ చూపించుద్ది. ఎందుకు, టపుల్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. అంటే టపుల్లో ఒక్కసారి మనం అసైన్ చేస్తే అవి మళ్ళా మనకి ప్రింట్ అవ్వవు. అంటే ఏంటి, మళ్ళా మనకి యాడ్ అవ్వవు, యాడ్ చేసినా సరే. ఓకే, మనకి ఇది సపోర్ట్ చేయదు. నెక్స్ట్ మనం కౌంట్, ఇప్పుడు కౌంట్ ఆపరేటర్ చూద్దాం. డిక్లేర్ చేసి దాని యొక్క కౌంట్ అంటే అసలు ఏదైనా రిపీట్ అయిన వాల్యూస్ ఎన్ని తెలుసుకోవాలనుకుంటున్నా. నేను ఆల్రెడీ దీని లిస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశా కదా. అలాగే మనం స్ట్రింగ్లో కూడా, అంటే టపుల్స్లో చేయొచ్చు, స్ట్రింగ్లో కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను నెంబర్స్లో 10, 20, 30, మళ్ళా 30, 20, 20, 20, 50, 60, 70, 10 ఇలా ఇచ్చా. నేను ఇప్పుడు దీన్ని రన్ చేసి పెట్టుకున్నా సెల్. అంటే నాకు ఇది కరెక్ట్గా డిక్లేర్ అయిందా లేదా అని చెప్పి. నాకు గ్రీన్ టిక్ వస్తే కనుక అది కరెక్ట్గా రన్ అవుతున్నట్టు, అంటే ఆ టపుల్ వ్యాలిడ్ అని. ఇప్పుడు ఈ టపుల్లో నేను 10 ఎన్నిసార్లు రిపీట్ అయింది, 20 ఎన్నిసార్లు రిపీట్ అయింది, 30 ఎన్నిసార్లు రిపీట్ అయిందో చూద్దాం. నేను ప్రింట్ లోపల నెంబర్స్ డాట్ కౌంట్ ఆఫ్ 10 అని చెప్పి ఇచ్చా. నెక్స్ట్ ప్రింట్ నెంబర్స్ ఆఫ్ డాట్ కౌంట్ 20 అని చెప్పి ఇచ్చా. ఇప్పుడు ఈ సెల్ నేను రన్ చేస్తున్నా. ఇప్పుడు మనకి 10 2 టైమ్స్ రిపీట్ అయింది, 20 4 టైమ్స్ అని చూపిస్తుంది. 1 2 10 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, 20
1, 2, 3, 4 అంటే కౌంట్ అనేది మనం ఎన్నిసార్లు రిపీట్ అయిందో తెలుసుకోవడం కోసం. నెక్స్ట్ అసలు ఇండెక్స్ మెథడ్ అంటే ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఇండెక్సింగ్‌లో ఏంటంటే మనకి ఏదన్నా ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ ఫ్రూట్స్ ఉంది. ఫ్రూట్స్‌లో నేను కివి, కివి ఇండెక్స్ వాల్యూ తెలుసుకోవాలనుకున్నా. అప్పుడు నేనేం చేస్తానంటే ప్రింట్ ఫ్రూట్స్, ఫ్రూట్స్ ఆఫ్ నేను ప్రింట్ ఫ్రూట్స్ ఆఫ్ అని చెప్పి ఇచ్చి ఇండెక్స్ కదా మనకు కావాల్సింది. డాట్ ఇండెక్స్. ఇండెక్సింగ్ వాల్యూస్ డాట్ ఇండెక్స్ అని నాకు చెప్పిచ్చా. అంటే నాకు ఇండెక్స్ వాల్యూ కావాలి ఫ్రూట్స్‌లో. దేనిది? కివీది. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే నాకు ఎర్రర్ వచ్చింది. వెయిట్ ఎ మినిట్ నేను ఇక్కడ ఏమిచ్చా? ఫ్రూట్స్. వెయిట్ ఎ మినిట్ నేను రన్ చేసుకున్న ఈ సెల్‌ని. ఎప్పుడైనా మనం రన్ చేయాలి. ఏదైతే ఇనిషియలైజ్ చేస్తామో లేదా డిక్లరేషన్ చేస్తాం కదా వాల్యూస్ అక్కడ. ఇప్పుడు నాకు కివి 0, 1 అంటే కివి అనే వాల్యూ నాకు ఫస్ట్ ఇండెక్స్‌లో ఉందని చెప్పి రిటర్న్ చేసింది. లేదు బనానా అని చెప్పి ఇచ్చా. నేను దీన్ని రన్ చేశా. ఎప్పుడైనా సరే మనం ఒక్కసారి మన గూగుల్ కొలాబ్‌లో నుంచి బయటికి వెళ్ళి మళ్ళా లోపలికొస్తే అంటే మనం మళ్ళా ఆ నోట్‌బుక్ ఓపెన్ చేస్తే ఈ రన్ నౌ మీద క్లిక్ చేయాలి. అప్పుడేంటంటే మనకి అన్ని సెల్స్ రన్ అవుతాయి. అర్థమైందా? మధ్యలో నాకిప్పుడు ఇక్కడ ఎర్రర్ ఎందుకొచ్చింది? వీటి దగ్గర ఎందుకు నేను విడిగా రన్ చేసుకోవాలి వీటిని మళ్ళీ. చూసారు కదా! నాకిప్పుడు అన్నీ రన్ అయినాయి సెల్స్. నాకు కౌంట్ ఇచ్చా, ఇండెక్సింగ్ యాక్సెస్ చేశా. ఇంకా మనం ఏం చేయాలి? లెంత్ మాక్సిమం, మినిమం ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఆల్రెడీ నేను ఇక్కడ నంబర్స్ డిక్లేర్ చేశా. 10-10 అని చెప్పి అలాగా. ఇప్పుడు ఈ నంబర్స్ యొక్క లెంత్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఎలా అయితే లిస్ట్‌లో కనుక్కుంటామో ప్రింట్‌లో కూడా ఎల్ఈఎన్ అని చెప్పి నేను నంబర్స్ అని ఇస్తే చాలు. అది నాకు లెంత్ ఇచ్చుద్ది. సేమ్ ప్రొసీజర్స్ అంటే ఏంటి? సేమ్ వాల్యూస్‌ని ఎలా తీసుకోవాలి? ఎలా మాక్సిమం కనుక్కోవాలి? సేమ్ లిస్ట్‌లో ఎలా అయితే మనం లెంత్ కనుక్కుంటామో టపుల్స్‌లో కూడా కనుక్కుంటాం. కాకపోతే లిస్ట్ అనేది ఏంటంటే మ్యూటబుల్. మనకి ఇది ఎందుకు రాలేదు టపుల్ ఎందుకంటే మ్యూటబుల్ కాదు టపుల్ అనేది. అంటే మనం మళ్ళా చేంజ్ చేయలేం. కానీ లిస్ట్‌లో చేంజ్ చేసుకోవచ్చు. ఇదే మెయిన్ డిఫరెన్స్. తర్వాత నేను ప్రింట్ మాక్స్ ఆఫ్ నంబర్స్ అని అన్నీ ఒకేసారి మాక్సిమం, మినిమమ్, లెంత్ మొత్తం ఒకేసారి ఇస్తా నేను. ఇప్పుడు నేను మినిమమ్ గూడా కనుక్కోవాలని చెప్పి 2 ఇచ్చా. మాక్సిమం కావాలి, నాకు మినిమమ్ గూడా కావాలి. రన్ చేస్తే నాకు మాక్సిమం 70 ఇచ్చింది. మినిమమ్ 10 ఇచ్చింది. చూస్తే మనకి ఇందులో మాక్సిమం 10 ఉంది. మినిమమ్ 70 మాక్సిమం 70 ఉంది. మినిమమ్ 10 ఉంది. అంటే నాకిప్పుడు మాక్సిమం వాల్యూ వచ్చింది. మినిమమ్ వాల్యూ గూడా వచ్చింది. లిస్ట్‌లో ఇందులో సేమ్ ఉంటే మనం సమ్ గూడా ఇవ్వచ్చు. లైక్ ఇప్పుడు అక్కడున్న నాకు నంబర్స్ అనేటిది సమ్ కావాలి. సమ్ ఆఫ్ నంబర్స్ అని జెప్పి ఇచ్చా. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే నాకు టోటల్ సమ్ ఇచ్చింది. అంటే ఇప్పుడు వీటన్నిటిని టోటల్ చేస్తే నాకు 340 వచ్చుద్ది. ఓకే. సమ్ ఫంక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న ఆపరేటర్స్ ఎలాగా? అంటే 1/1 ఎలా చేయాలో చూద్దాం. ఇన్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుద్ది? అంటే ఇప్పుడు మనకి సపోజ్ మీరేదైనా ఫ్రూట్ నేమ్ ఇచ్చి అది మీ లిస్ట్‌లో ఉందా? లేదా? అని చెక్ చేయాలనుకుంటారు. దానికి మనం మెంబర్‌షిప్ ఆపరేటర్స్ లైక్ ఇప్పుడు ఇన్ అని మనకి ఒకవేళ అందులో ఉంటే ఆ ఎలిమెంట్ మనకి ట్రూ అని వచ్చుద్ది. మెంబర్‌షిప్ ఆపరేటర్స్ యూజ్ చేస్తే. ఇప్పుడు మెంబర్‌షిప్ ఆపరేటర్స్ చూద్దాం. మెంబర్‌షిప్ ఆపరేటర్స్. లాస్ట్ పార్ట్‌లో మనం టపుల్స్ ఎలా క్రియేట్ చేయాలి? ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూసాం. ఇవాళ మనం ఎలా స్లైసింగ్ చేయాలో చూద్దాం. అంటే టపుల్స్‌ని స్లైసింగ్ ఎలా చేయాలో అవన్నీ. ఇప్పుడు స్లైసింగ్ ఎలా చేయాలి? ఫస్ట్ మనం ముందు ఒక టపుల్ క్రియేట్ చేసుకుందాం. ఫ్రూట్స్ అని చెప్పి. స్క్వేర్ బ్రేసెస్ లోపల నేను ఒక 5 ఫ్రూట్స్ ఇస్తా. నాకు నచ్చిన ఫ్రూట్స్ ఏవో ఒకటి. మన స్ట్రింగ్స్‌ని ఎప్పుడైనా సరే డబుల్ కోటెడ్స్‌లో ఇవ్వాలి.
ఇలా నేను ఒక టపుల్ క్రియేట్ చేశా. ఫస్ట్ దీన్ని మనం ప్రింట్ చేసుకుందాం. కరెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా అని. మనకి ఇక్కడ ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ మనం కనెక్ట్ చేసుకోవాలి ఎప్పుడైనా. ఇక్కడ కనెక్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ రన్ అవుతాయి మనకి. చూసారు కదా! మనకిప్పుడు ప్రింట్ అయిందనమాట టపుల్ అనేది. ఇప్పుడు ఇందులో స్లైసింగ్ ఎలా చేయాలో చూద్దాం. నేను ప్రింట్ అని చెప్పిచ్చి ఫ్రూట్స్‌లో. అసలు స్లైసింగ్ అంటే ఏంటి? మనకి కావాల్సిన పార్ట్ వరకు స్లైస్ చేసుకోవడం. అంటే ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఎక్కడ ఎండ్ అవ్వాలి? ఎక్కడ స్టెప్ అంటే ఎన్ని స్కిప్ చేయాలి? ఎలాగైతే మనం స్ట్రింగ్స్‌లో చేస్తామో, లిస్ట్‌లో చేస్తామో స్లైసింగ్, అలాగే టబుల్స్‌లో గూడా చేస్తాం. నేనిప్పుడు ఫ్రూట్స్‌లో నాకు ఎక్కడి నుంచి కావాలంటే యాపిల్ నుంచి మ్యాంగో దాకా గావాలి. అంటే ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? 0 ఇండెక్స్ దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఇండెక్సింగ్ అసలు ఎలా ఉంటదంటే యాపిల్ నుంచి మ్యాంగోకి నాకు 0 నుంచి స్టార్ట్ అవుద్ది. అంటే ఇప్పుడు యాపిల్‌కి 0 అసైన్ అవుద్ది. కివీకి 1 అసైన్ అవుద్ది. మ్యాంగోకి 2, బనానాకి 3, ఆరెంజ్‌కి 4 అలాగే అసైన్ అవుతా ఉంటాయన్నమాట ఇండెక్సింగ్ అనేది. ఆల్రెడీ లిస్ట్‌లో గూడా నేను ఇండెక్సింగ్ చెప్పాను. కానీ టబుల్స్‌లో గూడా ఒకసారి చెప్తున్నా. ఇప్పుడు నాకు యాపిల్ నుంచి కావాలి కాబట్టి 0 ఇచ్చా. అదే ఇప్పుడు నేను 0 ఇస్తే నాకు మొత్తం ప్రింట్ అయింది. నాకు మ్యాంగో దాకా గావాలి. ఇప్పుడు మ్యాంగో అనేది సెకండ్ ఇండెక్స్‌లో ఉంది. కానీ నాకు సెకండ్ ఇండెక్స్ కూడా ప్రింట్ అవ్వాలంటే నేను థర్డ్‌ది ఇవ్వాలి. అప్పుడేంటి బనానా ముందు దాకా నాకు ప్రింట్ అవుతాయి ఇలాగా. ఇది స్టాప్. స్టార్ట్, స్టాప్, స్టెప్ అని చెప్పి 3 ఉంటాయి. లేదు నేను మొత్తం ప్రింట్ చేయాలనుకున్నా. మొత్తం ప్రింట్ చేయాలి కాబట్టి నేనిది మొత్తం వదిలేసి, నాకు ఒక్కొక్కటి స్కిప్ చేయని చెప్పి ఇచ్చా. చూసారు కదా! నేను ఒక్కొక్కటి స్కిప్ చేయమన్నా లేదా 2 ఇస్తా. నాకు ప్రతి సెకండ్ ఎలిమెంట్‌ని స్కిప్ చేసింది. అంటే 0 ప్రింట్ చేసింది, 1 వదిలేసింది. 2 ప్రింట్ చేసింది, 3 వదిలేసి 4 ప్రింట్ చేసింది. ఇలాగ మనం 2 ఇచ్చామంటే ప్రతి సెకండ్ ఎలిమెంట్‌ని స్కిప్ చేసుద్దది. లేదు నాకు మొత్తం ప్రింట్ అవ్వాలి ఎండ్ దాకా అంటే మీరు జస్ట్ అలా ఎండ్ పాయింట్ వదిలేస్తే మొత్తం ప్రింట్ చేసుద్ది. లేదు ఇలా కాదు. స్టార్టింగ్ నుంచి ప్రింట్ స్లైస్ చేసాం. మనకి కావాల్సిన ఎలిమెంట్ దాకా స్లైస్ చేసాం. అదే మనకి నెగెటివ్ ఇండెక్సింగ్ ఇస్తే, మనం రివర్స్‌లో ఎలా ప్రింట్ చేయాలో గూడా చూద్దాం ఇప్పుడు. ఫ్రూట్స్ లోపల. అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను ఫ్రూట్స్ డిక్లేర్ చేశా గదా! దీని లోపల సపోజ్ మీకు మ్యాంగో ఉందో లేదో తెలియాలి. ఇక్కడంటే మనం 5 ఇచ్చాం కాబట్టి మనకి తెలుస్తుంది. అదే మీరు ఒక 100, 200 ఇస్తే ఎలా తెలుసుద్ది? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నాకు ఫ్రూట్స్‌లో కివి కానీ, మ్యాంగో కానీ ఉందా లేదా తెలియాలి. లేదా ఇప్పుడు బనానా తీసుకుంటా. మళ్ళా ఏంటంటే మనం కరెక్ట్‌గా ఇవ్వాలి. ఒకవేళ మీరిక్కడ క్యాపిటల్ బి ఇస్తే అది ఎర్రర్ చూపిచ్చుద్ది. నేనది గూడా చూపిస్తా మీకు. ఇప్పుడు బనానా ఉందా లేదా అని చెప్పి నాకు తెలియాలి. బనానా ఇన్. మెంబర్‌షిప్ ఆపరేటర్స్‌లో ఇన్ ఉంటది కదా మనకి. ఇన్, నాట్ ఇన్ అని 2 ఉంటాయి. ఇన్ అంటే ఏంటి? ఉందా లేదా తెలుసుకోవాలి. నాట్ ఇన్ అంటే అందులో లేదని తెలియాలి మనకి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇన్ ఫ్రూట్స్ అని చెప్పి ఇచ్చా. ఫ్రూట్స్ అని. ఇప్పుడు నేను దీన్ని రన్ చేశా. నాకు బనానా ఈ లిస్ట్‌లో ఉంది కాబట్టి నాకు ట్రూ అనొచ్చింది. లేదు నాకు నాట్ ఇన్ అని చెప్పిస్తా. అంటే నేను అందులో లేదని ముందే చెప్తున్నా దానికి. అప్పుడది ఫాల్స్ ఇచ్చుద్ది. ఎందుకు? నేను లేదని చెప్తున్నా. నాట్ ఇన్ బనానా అనేది ఫ్రూట్స్‌లో లేదు అని. అది ఫాల్స్. అదే నేను ఇన్ అని చెప్పి రన్ చేస్తే ట్రూ వస్తుంది. ఎందుకు? అందులో ఉంది గాబట్టి. లేదు అసలు అందులో లేనిది ఒకటి ఇచ్చి చూద్దాం. ఏదన్నా ఒక నేమ్ ఇచ్చి నేను రన్ చేశా. ఫాల్స్ ఇచ్చింది. ఎందుకు? ఆ నేమ్ అనేది ఫ్రూట్స్‌లో లేదు. లేదు నాట్ ఇన్ అని చెప్పి ఇచ్చా. అంటే ఆ నేమ్ అందులో లేదని. అప్పుడు నాకు ట్రూ అనొచ్చింది. ఎందుకు? లేదని నేను ముందే చెప్తున్నా. ఇక్కడ నాట్ ఇన్ అంటే ఏంటంటే అసలు ఎగ్జిస్ట్ అయ్యి లేదని. అంటే మనం ముందే చెప్తున్నాం. అది లేదు. ఒకసారి చెక్ చెయి. ఉందా? లేదా? అని. ఒకవేళ ఉంటే నాకు ఫాల్స్ వచ్చుద్ది. లేకపోతే ట్రూ వచ్చుద్ది. అదే నేను ఇన్ అని చెప్పిస్తే ఇక్కడ ఉందా? అని చెప్పి అడుగుతుంటే ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న ఐటెమ్‌ని మనం చెక్ చేయడానికి. అంటే అసలు ఎగ్జిస్ట్ అయ్యి ఉందా? లేదా? అని. ఈ విధంగా మనకి ఇన్ అని యూజ్ చేస్తే ఎగ్జిస్ట్ అయ్యి ఉందా? అని చెప్పి అడుగుతున్నాం. నాట్ ఇన్ అంటే ఎగ్జిస్ట్ అయ్యి లేదా? అని అడుగుతున్నాం. ఇప్పుడు ఇక్కడ దాకా దీని మీద మనం ఒక చిన్న స్టూడెంట్స్‌ది చేద్దాం. అంటే ఇప్పుడు
సపోజ్ మీరు ఈరోజు మినీ ప్రాజెక్ట్ ఏంటంటే, ఒక స్టూడెంట్ మార్క్ లిస్ట్ తీసుకొని, అందులో మాక్సిమం ఎంత, మినిమమ్ ఎంత, ఇంకా మనకి టోటల్ మార్క్స్ ఎన్ని వాళ్ళవి, సబ్జెక్ట్స్ ఎన్నున్నాయి, అవన్నీ చూద్దాం. ఇప్పుడు సపోజ్ నేను మినీ ప్రాజెక్ట్ అని చెప్పి ఇచ్చి, స్టూడెంట్ మార్క్స్ అని చెప్పి ఇస్తున్నా. అంటే ఒక స్టూడెంట్ మార్క్స్‌లో నాకు హైయెస్ట్ ఎంత, మాక్సిమం ఎంత, మినిమమ్ ఎంత కావాలి. చూద్దాం ఇప్పుడది. ఫ్రూట్స్ వెయిట్ ఎ మినిట్. ఇప్పుడు నేనొక స్టూడెంట్ మార్క్ లిస్ట్ తీసుకుంటున్నా. నేనేంటంటే స్టూడెంట్ 1 అని చెప్పి ఇచ్చా. ఒక స్టూడెంట్ మార్క్ లిస్ట్ నేను ఒక సబ్జెక్ట్ 76, ఇంకొకటి ఇలాగా. అంటే నాకు నచ్చిన మార్క్స్ ఇస్తున్నా అనమాట. వెయిట్ ఎ మినిట్. ఇలా నేను ఒక 5 సబ్జెక్ట్స్ ఇస్తాను. లేదా మనం 6 సబ్జెక్ట్స్ ఇద్దాం. ఇప్పుడు ఈ స్టూడెంట్‌కి ఏ సబ్జెక్ట్‌లో మార్క్స్ ఎక్కువ వచ్చాయో చూద్దాం. అంటే ఏ సబ్జెక్ట్‌లో హైయెస్ట్ మార్క్స్ వచ్చాయో తెలుసుకోవాలంటే, ఇందాక మనం మాక్సిమం కోసం ఏం యూజ్ చేసాం? మ్యాథ్స్ అని యూజ్ చేసాం. అంటే ఏంటి? ఈ నంబర్స్‌లో నాకు హైయెస్ట్ మార్క్స్ ఆ స్టూడెంట్‌కి ఎన్నొచ్చాయో తెలియాలంటే నేను హైయెస్ట్ మార్క్స్ యూజ్ చేస్తా. హైయెస్ట్ మార్క్స్ నాకెన్నొచ్చాయో తెలియాలి. ఈ హైయెస్ట్ మార్క్స్ తెలియాలి అంటే ఫస్ట్ నేను మ్యాథ్స్ ఫంక్షన్ యూజ్ చేయాలి. కామా పెట్టి నేను మ్యాథ్స్ ఆఫ్ మార్క్స్ అని చెప్పి ఇస్తాను. వెయిట్ ఎ మినిట్. నేను స్టూడెంట్ నెంబర్ 1 కదా ఇచ్చింది. ఓకే. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నా. నాకు ఈ లాస్ట్ సబ్జెక్ట్‌లో హైయెస్ట్ మార్క్స్ వచ్చాయని చెప్పి ఇచ్చింది. లేదు, నాకు మినిమమ్ మార్క్స్ తెలియాలి. ఇంకా తన టోటల్ ఎంతో కూడా తెలియాలి. లోయెస్ట్ మార్క్స్ అని చెప్పిచ్చి మిన్ ఆఫ్ స్టూడెంట్స్ అని చెప్పి ఇచ్చాను. స్టూడెంట్ 1. నాకేం జరిగింది ఇక్కడ? మినిమమ్ మార్క్స్ కూడా ఇచ్చింది. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ తన మినిమమ్ మార్క్స్ ఎంత? 45. మాక్సిమం మార్క్స్ ఎంత? 98. అదే అసలు తను ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, తను ఎన్ని సబ్జెక్ట్స్ ఎగ్జామ్ రాశాడు, అప్పుడు నేను సబ్జెక్ట్స్ అని చెప్పిస్తా. సబ్జెక్ట్స్ అని చెప్పించి సమ్ అడుగుతా. అంటే మనకి ఎంత సమ్. వెయిట్ ఎ మినిట్. లెంత్ కదా, ఎందుకంటే మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో తెలియాలి. కాబట్టి నేను లెంత్ ఆఫ్ నెంబర్స్ అని చెప్పిస్తా. స్టూడెంట్ 1. అంటే నాకు స్టూడెంట్ 1 ఎన్ని సబ్జెక్ట్స్ రాసాడో తెలియాలి. ఇందాక మనం లెంత్ యూజ్ చేస్తే అక్కడ ఎన్ని క్యారెక్టర్స్, అంటే అక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో రిటర్న్ చేసింది. ఇక్కడ కూడా తను ఎన్ని సబ్జెక్ట్స్ రాసాడో రిటర్న్ చేసుద్ది. చూసారుగా, మనకి ఇక్కడ తను 6 సబ్జెక్ట్స్ రాసినట్టు ఇచ్చింది. అదే టోటల్ మార్క్స్ తెలియాలి మనకి. టోటల్ మార్క్స్ అని చెప్పించి తర్వాత సమ్ ఆఫ్ స్టూడెంట్ 1. అంటే నాకు తన టోటల్ మార్క్స్ ఎలా తెలియాలి. ఇప్పుడు తన టోటల్ మార్క్స్ కూడా వచ్చాయి నాకు. ఈ విధంగా నేను ఒక స్టూడెంట్‌కి ఫైండ్ ఔట్ చేశా. అదే మీరు ఒక 10 స్టూడెంట్స్ లిస్ట్ ఇచ్చి ప్రతిసారి మనం ఇలా మ్యాథ్స్ స్టూడెంట్ 1 అని, స్టూడెంట్ 2 అని, అంటే ఒక్కొక్క స్టూడెంట్‌కి ఎంతెంత టోటల్ వచ్చాయో ఇలా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం టపుల్స్ అయిపోయిన తర్వాత మనం సెట్స్ చెప్పుకుందాం నెక్స్ట్ క్లాస్‌లో. ఇప్పటిదాకా మనం లిస్ట్, స్ట్రింగ్స్, టపుల్స్ చెప్పాం గదా! ఈసారి సెట్స్ అంటే ఏంటి? వాటి ఆపరేషన్స్ ఏంటి? తర్వాత డిక్షనరీస్, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం ఫర్దర్ వీడియోస్‌లో. ఆ వీడియోస్ మీకు రావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. Like and subscribe to our channel. Don't forget to set the bell icon.